రాష్ట్రంలో కొనసాగుతున్న పాదయాత్రలు రాజకీయ యాత్రలేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. రాజకీయ అస్తిత్వం కోసం ఒకరు చేస్తుంటే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మరొకరు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విజయవాడలో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు చిరంజీవి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలకు ఏ మేలు చేయాలన్నా అది కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. రైతులకు రుణాలిచ్చి 14% వడ్డీ వసూలు చేసిన చంద్రబాబు నేడు రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులకి రుణాలు మాఫీ చేస్తారు, రైతులు పెళ్లిగా ఉంటారంటే ఈ రిజల్ట్ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. రైతులు తెలిసి ఎవరు నమ్మకూడదు. మనం ఉచిత కరెంటు ఇవ్వాల్సింది పోతుంటే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పేటువంటి వ్యక్తి రోజున 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తాను అంటుంటే కనుక ఇది జోకు కాక మరొకటి. ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ లో మొత్తం డిపాజిట్ పోయిన పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి ఆ అధికారాన్ని పొందడం కోసం పడే తాపత్రయం చేసే ఈ పాదయాత్రలో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్న విషయం గమనించాలి.